ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా మీద, ఆ పిల్లల కోసమే ఈ సృష్టి, ఆ పిల్లల కోసమే ఈ భూమి, ఆ పిల్లల కోసమే ఈ ఆకాశం, ఆ పిల్లల కోసమే ఈ జంతువులు, ఆ పిల్లల కోసమే చెట్లు, ఆ పిల్లల కోసమే పువ్వులు, ఆ పిల్లల కోసమే ఇన్ని రంగులు. ఏదో ఒక రంగు పెట్టవచ్చు కదా మనిషికి. అందరికి ఒకే రంగు ఇష్టపడతారా? ఒకరు రెడ్ అంటే, ఒకరు వైట్ అంటే, ఒకరు బ్లాక్ అంటే, ఒకరు రోజ్ అంటే, నాకు ఇష్టం ఈ కలర్ లేదప్పా, ఆ కలర్ లేకపోతే నువ్వు ఖచ్చితంగా అదే వేసుకోవాల్సింది కదా. అంటే నీ టేస్ట్ను దేవుడు తెలుసుకొని ముందుగానే చూడండి, నీకు ఏమి కావాలో. కొందరు పులుపు ఇష్టపడితే, కొందరు తీపి ఇష్టపడితే, కొందరు వగరు, కొందరు చేదు, కొందరు కారం. అంటే టేస్ట్లు వేరు, రుచులు వేరు, రంగులు వేరు, వినికిడి వేరు, ఎన్ని రకాలు చూడండి దేవుడు చేసింది. మరి అలాంటి దేవుని మాటను వినడానికి మనకు సమయం లేదా? ఆలోచన చేద్దాం. నీ యొక్క ఇష్టాన్ని తెలుసుకొని, నీకు కావాల్సిన దేవుడు సృష్టిలో ప్రతిదీ పెట్టాడు. నువ్వు అనుకున్న రంగు లేకపోయినా కదా, నీకు కావాల్సిన టేస్ట్ కదా, రుచి లేకపోయినా నువ్వు ఉంటావు ఈ భూమి మీద. ఉండడానికి ఇష్టపడుతుంది. ఏం బతుకుని అనుకునేది జరగలేదు అనేసుకుంటాం వెంటనే కదా. మనుషులు అలాగే జీవిస్తున్నారు. మనం అనుకునేది మనకు జరగకపోయినా, మనం అనుకునేది మనకు చిక్కకపోయినా, కాకపోయినా వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్రతుకు, చచ్చేద్దాం అనుకుంటాను. నీ ఇష్టాన్ని తెలుసుకొని సృష్టిలో ముందుగా నీకోసం అన్నీ ఆయన సిద్ధపరిస్తే, అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడతానంటే, నాకు సమయం లేదు ప్రభా, ఈరోజు నేను ఫంక్షన్ వెళ్ళాలి, ఈరోజు నేను పనికి వెళ్ళాలి, ఈరోజు నాకు కదా ఎంతో పని ఉంది, మరి నెక్స్ట్ వారం వెళ్దాంలే, నెక్స్ట్ వారం వెళ్దాంలే అని దేవునికే సమయం ఇస్తున్నారు.